నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. సరస్వతి పవర్ భూముల్లో పూర్తి స్థాయిలో అవకతవకలు ఉన్నాయి అని అయితే పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత దీని మీద అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని అయితే ఆయన చెప్పారు. అయితే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు, పవన్ కళ్యాణ్ నిన్న కాక మొన్న ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు, ఆయనకేం తెలుసు, సరస్వతి భూములు అంటే ఏం తెలుసు, వాటర్ ఎందుకు తీసుకుంటున్నాం ఆయనకేం తెలుసు, ఆయనకి ఎలా పదవి వచ్చిందో నాకు తెలియదు అని చాలా వ్యంగ్యంగా చాలా వెటకారంగా కూడా వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యాఖ్యల తర్వాత పూర్తిగా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి వేమవరం వెళ్ళి పరిస్థితి పరిశీలించిన తర్వాత ఈ భూముల్లో అంటే సరస్వతి పవర్కి సంబంధించిన 1515 ఎకరాల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ అవకతవకల భూములు పరిశీలించాలి పూర్తి స్థాయిలో అని అయితే ఆయన ఆధారాలతో సహా ఎంత ల్యాండ్ అయితే అక్రమంగా కూడబెట్టుకున్నారు సరస్వతి పవర్కు సంబంధించిన అయితే లెక్కలు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా వచ్చిన అంశం ఏంటంటే, సరస్వతి పవర్ భూముల్లో దళితులకు సంబంధించిన ఆయన అప్పట్లో చెప్పారు 25 ఎకరాలు దళితులకు సంబంధించిన అసైన్ ల్యాండ్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ రెవెన్యూ అధికారులు అధికారికంగా ధృవీకరిస్తూ 20 ఎకరాల మేర 25 కాదు 20 ఎకరాల మీద అయితే 20 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు పంచిన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలనైతే సరస్వతి భూములకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎవరు చెప్పింది రైటు, ఎవరు చెప్పింది రాంగు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రైట్ కదా. అంటే ఈ పాలకుడు అనేవాడికి ఏదో ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు, లేకపోతే తాతలు తండ్రులు పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితమైన వాళ్లే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక నీతి నిజాయితీ పరుడు ఖచ్చితంగా ఒక అంశం మీద గొడవ జరుగుతున్నప్పుడు దానిలో స్పందించి అసలు ఈ భూములు మొత్తం వెనక ఏముంది అని పరిశీలించినప్పుడు తెలిసిన అంశాలను మీడియాతో పంచుకుంటే జగన్ గారు అంత వెటకారం చేయగల. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు ఏమున్నాయో పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే జగన్ గారు వెటకరించారు. నాకు తెలిసైతే జగన్ గారి కనుసన్నల్లోనే ఈ అసైన్డ్ భూములు కొనుగోలు అయితే జరిగింది. దళితులకు సంబంధించి వాళ్ళ యొక్క వృత్తిని చూపించేందుకు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా కేవలం వ్యవసాయం చేసుకుని దానివల్ల జీవన వృత్తి పొందేందుకు వీలుగా అసైన్మెంట్ ల్యాండ్ అయితే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అసైన్ ల్యాండ్స్ యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఇదే. అమ్ముకోవద్దు, మీరు ఎక్కడ అమ్ముకోవడానికి అయితే హక్కు లేదు, కానీ అసైన్ భూముల మీద వ్యవసాయం సాగు చేసుకోవచ్చు. దాని యొక్క లాభాలను అయితే అసైన్ ల్యాండ్ స్వీకరించిన వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది అసైన్ ల్యాండ్ యొక్క లక్ష్యం. ఈ అసైన్ ల్యాండ్ను అనవసరంగా మభ్యపెట్టు మాయ చేస్తూ ఆ అసైన్మెంట్ భూములను కూడా సరస్వతి యాజమాన్యం సుమారుగా 32 మంది ఎస్సీ ఎస్టీల దగ్గర వేమవరానికి చెందిన 32 మంది దగ్గర రాయించుకున్నట్లయితే ఇప్పుడు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు సరస్వతి పవర్కి. అసలు ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు ఈ భూములని. అయితే ఇప్పుడు ఇంకోటి కూడా తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే వేమవరం వెళ్ళినప్పుడు అప్పట్లోనే ఈ భూముల్లో సుమారు 400 ఎకరాలకు పైగా అటవీ భూములు ఉన్నాయి. వీటిని రెవెన్యూ రికార్డులు మార్చి పట్టాలు సృష్టించి వాటినైతే సరస్వతి యాజమాన్యం తీసుకుంది అని అయితే కీలకమైన విషయం చెప్పారు. ఆ విషయం మీద ఇప్పుడు ఖచ్చితంగా ఒక విచారణ జరగాలి. గతంలో ఉన్న రికార్డులను అయితే తీయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సరస్వతి పవర్ ఉన్న ప్రాంతం అంతా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో ఖచ్చితంగా అటవీ భూములు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వాగులు వంకలు మనం అటు వెళ్తుండగానే మనకు కనిపిస్తాయి పెద్ద పెద్ద వాగులు వంకలు. వాటి నుంచి వాటర్ వచ్చే సోర్సెస్ మొత్తం కనిపిస్తాయి. మనం అటు వెళ్ళాలి, కానీ మేము కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించినప్పుడు ఈ పంటలంటి పండడానికి వెనక ఆ భూముల్లో వస్తున్న వాగులు వంకలు కూడా మాకు కనిపించినాయి. సో ఖచ్చితంగా ఆ భూముల్లో వాగులు వంకలు అటవీ భూములు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దీని మీద రీసర్వే జరగాలి, అవసరమైతే రీసర్వే కూడా జరగాలి. ఎందుకంటే పాత రికార్డులు లేవు, పాత రికార్డులు మార్చేశారు అన్న తరుణంలో ఖచ్చితంగా రీసర్వే జరగాల్సిన అవసరం ఉంది. ఏమైనా అటవీ భూములు ఉంటే ఖచ్చితంగా అది తప్పు. అటవీ భూములు అలాగే అటవీ చట్టాల ప్రకారం ఖచ్చితంగా అది పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. సుమారుగా 400 ఎకరాలంటే అంటే 1515 ఎకరాలు 400 ఎకరాలంటే చాలా పెద్ద విషయం. 400 ఎకరాలతో ఇప్పుడు 20 ఎకరాలు అంటే అసైన్ ల్యాండ్స్ 20 ఎకరాలు, అటవీ భూములు 20 ఎకరాలు. అసలు ఈ మొత్తం 1515 ఎకరాల్లోనే ఏదో మతలం ఉందని అయితే అర్థమవుతుంది. పట్టా భూములు పట్టాల విషయంలో కూడా అక్కడ పేదలు చెప్పేది ఏంటంటే, అప్పుడు భయపెట్టు బామాలో మమ్మల్ని పెట్రోల్ బంబులు వేసో లేకపోతే కొంతమంది పల్నాడు నుంచి దిగిన రౌడీ బ్యాచ్ మమ్మల్ని భయపెట్టి తీసుకుందండి. చాలా తక్కువ మొత్తంలో 2 లక్షలు 3 లక్షలు కమ్మేసుకున్న పరిస్థితి ఉంది. అప్పుడు పరిస్థితులను బట్టి అలా అమ్మేసుకున్నాం. మా భూములు మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చామని కోరుతున్నాం. మేము అక్కడ వ్యవసాయం చేసుకుంటామని చెబుతున్నా సరే ఊరుకోవడం లేదని చెప్తున్నాను. ఈ అన్నిటి మీద వన్ బై వన్ ఖచ్చితంగా విచారణ జరగాలి. రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగం అయితే
పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలను చాలా సిల్లీగా తీసుకోకుండా చాలా సీరియస్గా దృష్టి పెడితే ఈ భూముల వ్యవహారం ఖచ్చితంగా నిగ్గు తేలే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి తప్పు, ఎవరి రాంగు, ఎవరు పరిపాలకుడు, ఎవరు ప్రజల నుంచి వచ్చిన పాలకుడు అనేది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు తాజాగా వచ్చిన అసైన్ భూముల వ్యవహారంలో అయితే తేలింది. సో జగన్ గారికి నేను చెప్పేది ఒకటే, ఊరికినే నోరు జారద్దండి, ఊరికినే ఇష్టానుసారం మాట్లాడొద్దండి. అసలు దాంట్లో ఉన్న అంశాలను పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే మీకు కూడా మంచిది అని అయితే నా ఒక జర్నలిస్ట్గా నా సూచన. థ్యాంక్ యూ.